మీరు ఫోకస్డ్గా వర్క్ చేయలేకపోతున్నారా? మీ పనులను కంప్లీట్ చేయడానికి కష్టతరంగా ఉందా? మీ పనులను వాయిదా వేస్తూ ఒత్తిడికి గురవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక సింపుల్ టెక్నిక్ మీరు మీ వర్క్ మీద ఫోకస్డ్గా ఉండడానికి మరియు మీరు పనులలో వాయిదాలు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అదే పోమోడోరో టెక్నిక్. ఇది ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్. మీరు మీ పనిని స్టార్ట్ చేయడంలో మరియు మీ సమయాన్ని మరింత సమర్థవంతంగా మేనేజ్ చేసి మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడంలో ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. ఈ పోమోడోరో టెక్నిక్ 1987లో ఫ్రాన్సిస్కో సిరిల్లో చేత కనుగొనబడింది. అతను యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు తన స్టడీస్లో అతను ఫోకస్ పెట్టడానికి స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఈ టెక్నిక్ని కనుగొన్నాడు. ఈ టెక్నిక్ కోసం అతడు టొమాటో షేప్లో ఉండే కిచెన్ టైమర్ని యూజ్ చేశాడు. ఇటలీలో టొమాటోని పోమోడోరో అని పిలుస్తారు. అందువల్ల ఈ టెక్నిక్ని పోమోడోరో టెక్నిక్ అని పిలుస్తారు. హౌ టు యూజ్ పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ని ఎలా యూజ్ చేయాలి? ఈ టెక్నిక్ ప్రకారం మీరు మీ వర్క్ని సెలెక్ట్ చేసుకొని 25 మినిట్స్ టైమర్ని సెట్ చేసుకోండి. ఆ 25 మినిట్స్ ఆ వర్క్ని చేయడానికి కేటాయించండి. 25 మినిట్స్ వర్క్ కంప్లీట్ అయ్యాక తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఆ విధంగా సేమ్ ఫార్మాట్ని 4 టైమ్స్ రిపీట్ చేయండి. అలా ఈ ఫార్మాట్ని 4 టైమ్స్ రిపీట్ చేశాక 15 to 30 మినిట్స్ ఒక లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఈ విధంగా సైకిల్ని రిపీట్ చేయండి. ఒక ప్లాన్ ప్రకారం మీ వర్క్ చేయండి. మీ రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం మరియు ప్రతి పనికి ఎన్ని పోమోడోరో ఇంటర్వెల్స్ అవసరమో ఎస్టిమేట్ చేసుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చేయవలసిన పనులలో కష్టమైన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించండి. దానివల్ల మీరు ఆ పనుల్ని పోమోడోరో ఇంటర్వెల్స్లోకి ఈజీగా డివైడ్ చేయవచ్చు. ద రైట్ వే టు టేక్ ఏ బ్రేక్. మనం బ్రేక్ తీసుకున్న సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? మీరు బ్రేక్ టైంలో సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేయడం లాంటివి కాకుండా తగినంత వాటర్ తీసుకోవడం, డీప్ బ్రీతింగ్, హెల్దీ స్నాక్స్ తీసుకోవడం, స్ట్రెచింగ్ యువర్ బాడీ, షార్ట్ వాకింగ్, ఈ విధమైన యాక్టివిటీస్ కోసం మీ బ్రేక్ సమయాన్ని వినియోగించుకోవచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ మీరు తిరిగి రికవర్ అవ్వడానికి, ఫోకస్డ్గా వర్క్ చేయడానికి మరియు నెక్స్ట్ సెషన్కి ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. బ్రేక్ తీసుకోవడంలో గోల్ అనేది మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి కాదు, మీ బాడీ మరియు బ్రెయిన్ రీఛార్జ్ అయ్యి తిరిగి బెటర్ ఎనర్జీతో ఫోకస్డ్గా వర్క్ చేయడానికి. మీరు పోమోడోరో టెక్నిక్ యూజ్ చేసి ఒకవేళ 25 మినిట్స్ టైం పీరియడ్ మీ వర్క్కి సూట్ అవ్వలేదు అనిపిస్తే మీ వర్క్కి బెటర్గా సూట్ అయ్యేలా మీరు టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25 మినిట్స్కి బదులుగా 50 మినిట్స్ వర్క్, 10 మినిట్స్ బ్రేక్, 90 మినిట్స్ వర్క్, 20 మినిట్స్ బ్రేక్, ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఇంప్రూవ్స్ ఫోకస్. మీరు కేటాయించిన టైంకి వర్క్ చేయడం వల్ల మీరు ఒక టాస్క్ నుంచి మరొక టాస్క్కి జంప్ అవ్వకుండా ఒకే వర్క్ మీద ఫోకస్డ్గా ఉండేలా ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. రెడ్యూసెస్ ప్రొక్రాస్టినేషన్. మీకు పనులను వాయిదా వేసే అలవాటు ఉన్నా మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే ఈ టెక్నిక్ మిమ్మల్ని ఒక జవాబుదారీగా చేసి మీరు బెటర్గా టైం మేనేజ్మెంట్ చేయడంలో హెల్ప్ అయ్యి మీరు పనులను వాయిదా వేయడాన్ని తగ్గిస్తుంది. ప్రివెంట్స్ బర్న్అవుట్. మీకు చేయడానికి చాలా పనులు ఉన్నప్పుడు మీరు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతున్నప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలో మీకు తెలియకపోవచ్చు. ఈ టెక్నిక్ మీరు పనులను ఆర్గనైజ్ చేసి మీ పనిని ప్రారంభించడంలో హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఒక్కొక్కటిగా మీ పనులను మీరు పూర్తి చేయగలరు. రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. మీకు వర్క్లో డెడ్లైన్స్ ఉన్నప్పుడు, టైం మేనేజ్మెంట్ కష్టంగా అనిపించినప్పుడు మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వవచ్చు. మీరు టైం మేనేజ్ చేయడంలో ఈ ఫ్రేమ్వర్క్ హెల్ప్ అవ్వడం వల్ల మీరు కంట్రోల్లో ఉండడానికి, మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది. ఈ పోమోడోరో టెక్నిక్ హెల్ప్ అయినప్పటికీ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వకపోవచ్చు. ఫిక్స్డ్ టైమింగ్స్ మరియు బ్రేక్స్ అనేవి కఠినమైన క్రమశిక్షణగా అనిపించవచ్చు. అలా కేటాయించిన టైం వర్క్ చేయడానికి సూట్ అవ్వకపోతే స్ట్రెస్ఫుల్గా అనిపించవచ్చు. అదేవిధంగా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఏవైనా అంతరాయాలు కూడా కలగవచ్చు. కానీ మంచి విషయం ఏంటంటే పోమోడోరో ఇంటర్వెల్స్ 25 మినిట్స్కి సూట్ అవ్వకపోతే మీకు ఫ్లెక్సిబుల్గా టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు చేసే వర్క్కి ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ పోమోడోరో టెక్నిక్ని ట్రై చేయండి. వర్క్ చేయడానికి, చదువుకోవడానికి, ఫోకస్ పెట్టడానికి స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ప్రొడక్టివిటీ, హ్యాబిట్స్ మరియు పర్సనల్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.